న్యూస్. అమెరికాలో పుట్టి పెరిగాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలో చదివాడు. నాసాలో ఉద్యోగం అంటే ఎంత ఉన్నత స్థాయో అర్థం చేసుకోవచ్చు. అలాంటిది చివరకు డ్రగ్స్ కేసులో చిక్కి పరువు తీసేశాడు. ఏమీ లేనోడు డబ్బు కక్కుర్తితో అడ్డదారి పట్టాడంటే కొంతవరకు అర్థం ఉంది. కానీ గోల్డ్ స్పూన్ నోట్లో పెట్టుకుని పుట్టినోడికి ఇదేం బుద్ధో అర్థం కావటం లేదు. హైదరాబాదు డ్రగ్స్ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఇలాంటి నమ్మలేని నిజాలెన్నో తెలుస్తున్నాయి. బడా వ్యాపారి కుమారుడు అనీష్ ఈ కేసులో పట్టుబడడం పోలీసులే ఆశ్చర్యపోయేలా చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డూన్ స్కూల్లో చదివాడు దుండు అనీష్. ఇతని తల్లిదండ్రులు చాలా ఏళ్ల క్రితమే అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. ఇక కాలేజీ విద్యంతా అమెరికాలోనే సాగింది. తర్వాత నాసాలో ఉద్యోగం సంపాదించాడు. ఇంతవరకు బాగానే ఉంది. బంధువుల వద్దకు హైదరాబాద్ వచ్చినప్పుడు డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు. డార్క్ నెట్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకునేవాడు. తనకు పరిచయమైన రితిల్ అగర్వాల్ అనే ఫ్రెండు ఇతడికి తోడయ్యాడు. పూర్తిగా డ్రగ్స్ కు బానిస కావడమే కాకుండా డార్క్ నెట్ ద్వారా డ్రగ్స్ తెప్పించి అమ్మడం కూడా మొదలెట్టాడు. ఇక రితిల్ అగర్వాల్ విషయానికి వస్తే స్టీల్ వ్యాపారి కొడుకు. ఇంట్లో ఎంత కావాలంటే అంత, ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బు విచ్చలవిడిగా ఇచ్చేవారు. దీంతో డ్రగ్స్ కొనడం మొదలెట్టాడు. అనీష్తో పాటు రితిల్ను అరెస్టు చేసిన పోలీసులు పెద్ద మొత్తంలో కొకైన్, ఎల్సీడీ, ఎండిఎంఏ, మత్తు టాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ డీలర్ కెల్విన్ ద్వారా కొత్త విషయాలు తెలుసుకున్న పోలీసులు ఇప్పుడు రితిల్, అనీష్లను పట్టుకోగలిగారు. డార్క్ నెట్ సెంటర్గా వీరు డ్రగ్స్ తెప్పించుకున్నట్టు తేలింది. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఉన్నత కుటుంబాల్లో పుట్టి ఉన్నత చదువులు చదివి నాసాలో ఉద్యోగం చేస్తున్న అనీష్ చివరకు డ్రగ్స్ కేసులో దొరకటం చర్చనీయాంశమైంది. ఈ కేసు దర్యాప్తులో ముందు ఎలాంటి విషయాలు, లింకులు మరిన్ని బయటపడినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు పోలీసులు.